సెకండ్ వంట ఏంటి? కొత్తిమీర ఆవకాయ. కొత్తిమీర ఆవకాయ, ఆవకాయ కొత్తిమీర రెండు విడివిడిగా కంబైన్ గా చేస్తున్నారు అనమాట మీరు. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకే, 2 కట్టలు కొత్తిమీర, 50 గ్రాముల చింతపండు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి, 100 ml నూనె, మిరపకాయలు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. అలాగే. ముందుగా ఏం చేయాలి మనం? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, ఆన్ చేసేద్దాం. బాణం తీసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇది వాటర్ ఎంత పోసుకోవాలి? కొంచెం చింతపండు వేడి నీళ్ళలో మాత్రమే నానబెట్టాలి. ఓహో, ఎందుకంటే చన్నీళ్ళలో నానబెడితే ఇది ఒక 2-3 days ఉండదన్నమాట. ఎంత పోయాలి వాటర్? కొంచెం చాలా. చింతపండు డిప్ అయ్యే వరకు. అంటే గోరువెచ్చని నీళ్లు అయితే సరిపోతుంది. బాగా మరిగితే ఒక అంటే రసం తొందరగా వస్తుంది అలా అంటారు. రసం తొందరగా వస్తుంది, పచ్చడి కూడా ఉంటుంది. చన్నీళ్ళతో మనం తయారు చేయం కాబట్టి వేడి నీళ్ళతో మాత్రమే చేస్తాం కాబట్టి ఒక 10 రోజుల వరకు పచ్చడి నిల్వ ఉంటుంది. ఓకే, అంటే మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా 10 రోజులు మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఓకే ఓకే, వాటర్ బాయిల్ అయిపోయింది. ఇది చింతపండులో పోసి నానబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా స్టవ్ తో మనకేం పని ఉండదు. అంటే మనం దీనికే అన్నమాట అయితే అంతే, వేడి నీళ్ళకి అంతే. ఓకే, తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల వరకు నాననివ్వాలి చింతపండు. సరే, ఈ లోపల మనం ఏం చేసుకోవచ్చు అయితే? 10 నిమిషాలు నానాక ఈ లోపు కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను. కొత్తిమీర క్లీన్ చేసేసుకున్నాను. 10 నిమిషాలు అయిపోయింది. ఓకే, ఇది కొత్తిమీర, ఉప్పు, కారం అన్ని వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. రోట్లో వేసి రుబ్బితే బాగుంటుంది, అందుకని ఎక్కువగా రోట్లో వేసి రుబ్బుతాము అనమాట. తప్పని పరిస్థితిలో మిక్సీ వాడుకోవచ్చు. ఇదే టేస్ట్ గా ఉంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం అయితే. చింతపండు నానిపోయింది. ఇప్పుడు చింతపండు తీసుకుని ఫస్ట్ చింతపండు తీసివేయడం బెస్ట్ ఏమో కదా. తీస్తే లోపలికి వెళ్ళిపోతుంది, తీయకుండా పైన ఉంటే తొందరగా మెదుగుతుంది. అసలు మిక్సీలో వచ్చిన తర్వాత తగ్గిపోయింది, కానీ నిజంగా రోట్లో నూరుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మేము కంది పచ్చడి, పెసర పచ్చడి, ఈ పచ్చళ్ళన్నీ మేము రోడ్లోనే నూరుకుంటాం ఇప్పటికీ. మా అమ్మగారు కానీ మా అత్తగారు కానీ అన్ని ఇప్పటికీ రోడ్లే వాడతారు బాగా. సో ఇంకా ఉన్నారు గ్రైండర్లు అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవే వాడతారు. ఇది ఇలా రుబ్బేసుకుంటూ దీంట్లో ఉప్పు, సో దానికి తగినంత ఉప్పు చేస్తుంటాం కదా, అలవాటుగా తెలుస్తుంటుంది మెజర్మెంట్. ఉప్పు, దీంట్లోనే కారం అంతే. ఇవి వేసుకుని చక్కగా రుబ్బేసుకోవాలి మెత్తగా. మరి మీ వాళ్ళలో పద్మశ్రీ చేయాలి ఆ వంట అని అనిపించుకున్న వంటలు ఏమైనా ఉన్నాయా? సాంబారు, మెంతి వంకాయ బాగా చేస్తారన్నమాట. ఖచ్చితంగా పద్మశ్రీ చేతి వంట తినాలి అనుకుంటారు. బాగా మిగతా వంట కూడా బాగానే చేస్తాను, కానీ ఈ 2 అయితే ఎస్పెషల్లీ బాగా చేస్తాను. ఓకే, ఇది బాగా మెదిగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ వేడి నీళ్ళు ఉంటాయి కదా కొరవకి, మనకు గట్టిగా అయితే వాటర్ పోసుకుంటూ రుబ్బుకోవాలి. నెక్స్ట్ మెదిగిపోయింది. ఆవపిండి, కొంచెం మెంతిపిండి దీంట్లోకే కలుపుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి. ఫస్ట్ ఆవపిండి ఒక 2 స్పూన్స్ ఆవపిండి, నెక్స్ట్ మెంతిపిండి వేస్తే మంచి వాసన, గుమగుమలాడుతూ టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి మంచిది. సో ఆల్మోస్ట్ మనం అన్ని వేసేసుకున్నట్టే కదా. అన్ని వేసుకున్నట్టే. ఓకే, సో ఏంటి అయిపోయిందా? అవునండి, అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం అయితే. వేసేసుకుని ఓకే, ఇంకా మనం పోపు ఒకటి వేసుకోవాలి కదా. సరే, స్టవ్ చిన్న బాండి పెట్టుకుని పోపు వేసుకోవాలి. ఆయిల్ వేద్దామా? ఆయిల్ వేద్దాం. ఓకే, మనకి ఆయిల్ హీట్ అయింది కదా. నెక్స్ట్
కొంచెం జీలకర్ర వేసేస్తే బాగా చక్కగా ఫ్రై అయిపోతుంది. 2 ఎండుమిరపకాయలు, ఇంగు వేసుకోవాలి. మంచి వాసన వస్తూ పచ్చడి గుమగుమలాడుతుంది. తాలింపులో కూడా వేసుకోవచ్చు. తాలింపులోనే వేసుకోవాలి. అంటే దాంట్లో మెంతి పిండి, ఆవు పిండి వేసాము. దీంట్లో తాలింపులో ఇంగు వేయాలి, కంపల్సరీగా ఇంగు వేయాలి. ఎంత ఎక్కువ వేసినా కూడా అంత మంచిది ఇంగువ అన్నిటికీ. వెల్లుల్లి వాడని వాళ్ళు ఇంగువ ఎక్కువ వాడుకోవచ్చు. మేము వెల్లుల్లి వాడము, అందుకని ఇంగువ ఎక్కువగా వాడుతుంటాం. బాగా అలవాటు అనమాట. బాగా అలవాటు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవడం. దాంట్లో వేసుకొని ఇంగు వాసన చూడండి ఎలా వస్తుంది. కొత్తిమీర ఆవకాయ రెడీ మాదిరి గారు. ఓకే, సో మొత్తం తెలుసుకుందాం. చెప్పాలి తప్పకుండా. కొత్తిమీర ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కొత్తిమీర ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, చింతపండు, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, ఎండుమిర్చి, నూనె, కారం, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి వాటర్ పోసి మరిగించి చింతపండులో పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోటిలో వేడి అయిన చింతపండు, తగినంత ఉప్పు, కారం, కొత్తిమీర, ఆవపిండి, మెంతిపిండి ఒకటి తర్వాత ఒకటి వేస్తూ రుబ్బుకుని బౌల్లోకి తీసుకోవాలి. పోపు కోసం పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు వేగాక కొత్తిమీర ఆవకాయలో కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కొత్తిమీర ఆవకాయ రెడీ.